హలో ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ఇవాళ లాగ్ వచ్చేసి నాగుల చవితి రోజు లాగ్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఇప్పుడే చెప్తున్నాను. వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి ఇందాక ఫోటోలో చూపించాను కదా, మా రెండో అక్క వాళ్ళ అబ్బాయి తను షూట్ చేశాడనమాట. సో కొంచెం వీడియో అటు ఇటు ఉన్నా కూడా ఇగ్నోర్ చేసేసేయండి, కానీ క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. మీకు మరీ అంత ఏమిగా తీయలేదనమాట, బాగానే తీశాడు. థర్డ్ క్లాస్ అనమాట అబ్బాయి. సో ఇంకా నేను చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇందాక దీపావళి వ్లాగ్లో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నాగాలమ్మవారు విగ్రహం అవి ఉన్నది చూపించాను కదా, అక్కడ మేము చేసుకుంటాం అనమాట నాగుల చవితి అనేది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆ అక్క ఇందాక ఆకులు ఇక్కడ ఏమంటే, ఇక్కడ నాగాలమ్మవారి ముందు ఇక్కడ అలా ఆకుల్లో నువ్వులు, అలాగే మనం కంబులు మొలక కట్టినవి, ఇంకా బియ్యం, పెసరపప్పు ఇవన్నీ కూడా బెల్లంతో కలిపి ఇలా ఆకులో పెట్టి నాగాలమ్మవారికి ముందు ప్రసాదంగా పెడతామన్నమాట. అది ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి అక్క ఇక్కడ చేస్తారనమాట. దీని తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నూలు పోగు అనేది ఉంటుంది కదా, ఆ నూలు పోగు అనేది చెప్పేసి 3 చుట్లు చుట్టేసి దాని తర్వాత ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలు, అలాగే అగరబత్తులు, కర్పూరం అవన్నీ కూడా చూపించిన తర్వాత మనం బియ్యం పిండితో దీపం అనేది ఉంటుంది, అది వెలిగిస్తామన్నమాట. అది వెలిగించిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా నూలుపోగు చుడతామని చెప్పి, ఆ వాటిని తీసి ప్లేట్లో పెట్టుకొని, అంటే మనం ఏ పళ్ళెం అయితే తీసుకుంటామో ఇక్కడ ఇంటి నుంచి అందులో తీసి కొద్దిగా పెట్టుకుంటామంట. ఆ దారంని మేము చేతికి అనేది కట్టుకుంటాం. అదనమాట ఇక్కడ మేము ప్రాసెస్. దీని తర్వాత మేము వెనక పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు, పళ్ళు, ఇంకా గుడ్లు అవి పోసి ఇంకా నాగాలమ్మ వారిని పూజ ఇలా చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నమాట. నేను ఇక్కడ చెప్పాను కదండి, నేను ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా ఊళ్ళో ఉన్నానని చెప్పేసి. సో నేను ఇక్కడ మా పిల్లలకి గుండు చేయించడం కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇంతలోపు మనకి ఈ నాగాల చవితి పండుగ అనేది కూడా వచ్చింది కాబట్టి, సో నేను అన్ని పండుగలు కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేసేసుకుంటాను. ఒకవేళ జడ్చర్లో ఉంటే నేను అక్కడ చేసుకునేదాన్నేమో. ఇంకా ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా అన్నీ కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా అందరూ కూడా ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వస్తారనమాట. సో చిన్న గ్రామమే కాబట్టి అందరూ కూడా ఇంకా ఉండేది ఒక్క గుడే కాబట్టి ఇక్కడికే వచ్చి మేము అందరం కూడా చేసుకుంటాం. ఈ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత మేము ఇలా చెంబులో పసుపు నీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ ఏదైనా తీసుకొని ఇట్లా మనం చేతి నుంచి నీళ్ళు జారేస్తూ ఒక 3 చుట్లు తిరగాలన్నమాట. ఇది మేము పాటించే నాగాల చవితి అనమాట. మీరు ఎలా చేసుకుంటారు అన్నది కూడా నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నా డ్రెస్ ఎలా ఉన్నదని కూడా నాతో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఓకే అండి, ఇదండి ఇవాళ వీడియో. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే మా పూజ ఎలా చేసామన్నది కూడా చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు సండే ఆర్ సాటర్డే అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో వెయిట్ లాస్ అంటే బెల్లీ ఫ్యాట్ లాస్ అయ్యేకి నేను ఒక మంచి డ్రింక్ చూపిస్తాను. అదైతే తప్పకుండా చూడండి. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించినది నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.